వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. గేమ్ చేంజర్ టికెట్స్ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఛానల్ అయితే ఒక్కోలా చెప్తుంది. అంటే కొన్ని ఛానల్స్ ఓవర్సీస్ లో టికెట్స్ బాగా బుక్ అయ్యాయి అని చెప్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే పెద్దగా బుకింగ్ జరగట్లేదు, గాలికి అన్నారో అన్నట్టు చెప్తున్నారు. కాకపోతే నేను చెక్ చేశాను, గేమ్ చేంజర్ మూవీకి ఓవర్సీస్ లో డిమాండ్ ఎలా ఉంది, అసలు డిమాండ్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. లెట్స్ బిగిన్ ద షో. సో గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ యూకే లో ఒక నెల రోజుల ముందే ఓపెన్ అయింది, మీకు ఆల్రెడీ తెలుసు. సో యూకే వరకు అయితే అడ్వాన్స్ బుకింగ్ సినీ వరల్డ్ లో అయితే బానే జరిగాయి. అందరూ ఏదో చెప్తుంటారు, హాట్ కేకుల్లా అమ్ముడిపోయి, మామిడి తాండ్రలా అమ్ముడిపోయి, అవి చెప్తారు. ఓకే, యూకే వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ లో కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు వాట్ అబౌట్ ది యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఓవర్సీస్ లో యూఎస్ లో ఇప్పుడు 3 days నుంచి అయితే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. సో టోటల్ 1000 షోస్ కి $150,000 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. సో 3 రోజుల్లో $150,000 మిలియన్ అంటే అసలు తక్కువ కలెక్ట్ చేసిందా ఎక్కువ కలెక్ట్ చేసిందా అనేది మీకు ఒక అంచనా కోసం చెప్పాలంటే, ఫస్ట్ 3 days లో కల్కి, పుష్ప 2 మూవీకి కూడా సేమ్ ఇదే రేంజ్ లో అయితే ఆ మూవీస్ కూడా కలెక్ట్ చేసాయి. కాబట్టి $150,000 మిలియన్ అంటే ఇవి మంచి గ్రాస్ కలెక్షన్స్. సో ఇదే స్పీడ్ లో అడ్వాన్స్ బుకింగ్ జరిగితే నార్త్ అమెరికా నుంచి ఈజీగా $3 million గ్రాస్ అయితే గేమ్ చేంజర్ రీచ్ అయిపోద్ది. అలాగే నిన్నటి నుంచి నార్త్ అమెరికాలో మన తెలుగు పీపుల్ ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాస్ లో కూడా XD షోస్ అయితే షెడ్యూల్ చేశారు. జనరల్ గా XD షోస్ అక్కడ ఉండే మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. XD షోస్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, XD షోస్ ఏంటి అది ఇది అని. XD షోస్ అంటే ఇంకేది కాదు, ఎక్స్ట్రీమ్ డిజిటల్ టెక్నాలజీ. అంటే XD షోస్ ఎలా ఉంటాయంటే, మీరు స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ఇమ్మెన్స్ మల్టీ సెన్సరీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే యాక్చువల్ గా XD షోస్ కి యూజ్ చేసే ప్రొజెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ గా ఉంటాయి. మనకి ఐమాక్స్ లో యూజ్ చేసే ప్రొజెక్టర్స్ తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంతే, ఇంకేమీ కాదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గేమ్ చేంజర్ ఆల్ టైమ్ రికార్డు కొట్టాలంటే టోటల్ గా అమెరికా నుంచి $4 million గ్రాస్ అయితే అమెరికా నుంచి కలెక్ట్ చేయాలి. ప్రీవియస్ గా కల్కి సినిమాకి $3.9 million అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ప్రస్తుతానికి ఓవర్సీస్ లో ఉన్న అన్ని కంట్రీస్ నుంచి అయితే మనకి గేమ్ చేంజర్ మూవీకి ఒక $350,000 మిలియన్ అయితే గేమ్ చేంజర్ ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ 21st డల్లాస్ లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయినాక గేమ్ చేంజర్ తాలూకా గ్రాస్ కలెక్షన్స్ అయితే ఇంకా పెరగొచ్చు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ప్లస్ డే 1 కలెక్షన్ కల్కి ఇంకా పుష్ప 2 గ్రాస్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా అంటే చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇదేదో ఇంపాసిబుల్ అయితే కాదు. అలాగే యూకే లో కూడా బుకింగ్స్ ఓపెన్ అవగానే జనాలు అయితే టికెట్స్ కోసం అయితే గట్టిగా నెగబడ్డారు. అక్కడైతే ఆల్మోస్ట్ బుకింగ్స్ అయితే ఫిల్ అయిపోయాయి. యాక్చువల్ గా మన తెలుగు సినిమాలు ఓవర్సీస్ లోనే ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబడుతుంటాయి. ఎందుకంటే అక్కడ టికెట్స్ ని డాలర్స్, పౌండ్స్ లో కొంటుంటారు కాబట్టి ఒక్కొక్క సినిమాకి $10 నుండి $15 వరకు కూడా టికెట్ ప్రైస్ ఉంటాయి. యాక్చువల్ గా $1 ని ఇండియన్ రూపీతో కంపేర్ చేస్తే $1 కి $85 అయితే ఈ రోజు ఉంది. అలాగే £1 కి $107 అయితే ఉంది. అందుకే మన సినిమాలన్నీ కూడా యూకే, యుఎస్ లో రిలీజ్ చేస్తుంటారు. ఈ రీజన్ తోనే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవడానికి 1 month ఉన్నా కూడా యూకే లో ఉన్న సినీ వరల్డ్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక రోల్ వచ్చి ఎలక్షన్ ఆఫీసర్ గా ఉంటాయి, ఇంకొక రోల్ వచ్చి ఒక పొలిటికల్ లీడర్ గా చేస్తున్నాడు. ఓకే, లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గేమ్ చేంజర్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో 65% అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. అండ్ మనకి డల్లాస్ లో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ 21st చేస్తున్నారో అది ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ జరగడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయాక మూవీ టీం ఇండియాకి వచ్చి చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేస్తుంది. అంటే ప్రతి స్టేట్ లో కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది అని అయితే చెప్తున్నారు. ఇది మ్యాటర్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.